సంబంధించినటువంటి అంశం ఇప్పుడు తెలంగాణలో కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అయితే హైడ్రా వ్యవహరిస్తున్నటువంటి తీరుపై కొంతమంది హైకోర్టుని కూడా అప్రోచ్ కావడం జరిగింది. హైడ్రా ఏర్పాటుపై స్టే ఇవ్వలేం, జీవో జారీలో చట్టబద్ధత లోపించిందని చెప్పేసి హైకోర్టు కూడా తెలపడం జరిగింది. ఆందోళనకరంగా హైడ్రా పనితీరు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు అని హైకోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రభుత్వానికి కూడా ఇటు ఈ అంశాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా నోటీసులతో పాటు కౌంటర్కు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఏదో అంశంపై నాగేశ్వర్ గారి విశ్లేషణ. సార్ ఏం చెప్తారు సార్? హైకోర్టు సీరియస్ కావడం జరిగింది, ముఖ్యంగా హైడ్రా సంబంధించినటువంటి విషయంలో దానిపై స్టే కూడా ఇవ్వలేమని చెప్పేసి కూడా హైకోర్టు తెలపడం జరిగింది. ఏం చెప్తారు? అంటే స్టే ఇవ్వలేకపోతే మంచిదే కదా. ఇంకా అంటే ఇప్పుడు చట్టబద్ధత మీడియాలో సగం సగం ఉంటుంది. హైడ్రా చట్టబద్ధత లోపించని హైకోర్టు అంటే హైడ్రా ఉంటుందా? హైడ్రా కొట్టేస్తారు. ఇప్పుడు చాలామందికి అర్థం కాని ఏంటంటే కోర్టులో కేసు వేయడంతోనే వాద ప్రతివాదాలు జరుగుతాయి. ఆ సమయంలో జడ్జిలు ప్రశ్నలు వేస్తారు. ఇప్పుడు ఇది రెండు వైపులా ప్రశ్నలు వేస్తారు. అటు పిటిషనర్లకు ప్రశ్న వేస్తారు, ఇటు ప్రభుత్వానికి ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పమంటారు. పిటిషనర్ రైజ్ చేసిన అంశాలకు కౌంటర్ దాఖలు చేయమంటారు. దిస్ ద ప్రాసెస్ ఆఫ్ లా. సో ఇదేం తీర్పు కాదు, జడ్జిమెంట్ కాదు. నాకు తెలిసినంతవరకు హైకోర్టు ఏం తీర్పు ఇవ్వలే. హైడ్రా పైన తీర్పు చెప్పింది హైకోర్టు. సో హైడ్రా పైన తీర్పు కాదు అది, అదేదో చట్టబద్ధత లోపించింది అని కనుక హైకోర్టు అన్న తర్వాత హైడ్రా డజంట్ ఎగ్జిస్ట్. ఇక ఒక్కసారి హైకోర్టు కనుక హైడ్రా ఏర్పాట్లకు చట్టబద్ధత లేదన్నాక అది ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుంది కదా, సంస్థ ఇల్లీగల్ అవుతుంది. అలా అన్నది హైడ్రా ఎక్కడ ఉంటుంది? సో హైకోర్టు విచారణ సమయంలో అనేక ప్రశ్నలు రైజ్ చేసి ఆ ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పమని లాస్ట్కి ఫైనల్గా జడ్జిమెంట్ ఇస్తుంది. సో మనం ఏమనుకుంటాం, ఆ వార్త ఎప్పుడు కవర్ అవుతుంది? హైకోర్టులో వాద ప్రతివాదాలు, జడ్జిలు ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నల్ని కూడా మనం తీర్పులాగా భ్రమపడతాం. ప్రశ్న తీర్పు కాదు, తీర్పు వేరు, ప్రశ్న వేరు. సో డెఫినెట్గా హైకోర్టు కొన్ని ప్రశ్నలు అడిగింది హైడ్రాకు. మొదటి ప్రశ్న ఏంటంటే మీరు నోటీసులు ఇవ్వకుండా ఎలా కొలుస్తారు? ఎవరైనా అదే ప్రశ్న అడుగుతాం కదా. ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాల్సిందే. సో నోటీసులు గతంలోనే ఇచ్చారా? మరి ప్రభుత్వ వ్యవస్థ హైడ్రా రాకముందు కూడా నోటీసులు ఇచ్చి ఉన్నాను అనుకోండి, మళ్ళీ వేరే మా క్వశ్చన్ హైడ్రాని ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. అంతకుముందు హెచ్ఎండిఏనో జిహెచ్ఎంసో ఎవరైనా నోటీస్ ఇచ్చారనుకోండి, దాని ఫాలోఅప్గా హైడ్రా ఉండొచ్చు. సో మరి ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూల్చేశారు, ఏం జరిగింది? ఎక్కడైనా ఎవరైనా సుప్రీంకోర్టుకి వెళ్ళారా? నిజంగానే ఎన్కన్వెన్షన్ కనుక ఎఫ్టీఎల్లో లేకపోతే హైడ్రా కూల్చినాక నాగార్జున ఊరుకుంటాడా? సుప్రీంకోర్టు కూడా. మరి నాగార్జునకి సుప్రీంకోర్టులో లాయర్లు పెట్టుకునే కెపాసిటీ లేదా? మరి ఎందుకు పోలేదు సుప్రీంకోర్టుకు? సో ఈవెన్ అందువల్ల మనకు ఇప్పుడు కూడా అది నోటీసులు ఇవ్వకుండా కూల్చకూడదని నిజం. ఎందుకంటే సఫిషియంట్ టైం ఎవరికైనా ఇవ్వాలి. రైట్ టు రిప్లై, తన వర్షన్ చెప్పుకునే హక్కు ఉంటుంది ఎవరికైనా. అందువల్ల దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. నోటీసులు మరి ప్రతిదానికి ఇచ్చారా ఇవ్వలేదా, అంతకుముందున్న ప్రభుత్వ వ్యవస్థలు ఇచ్చాయా నాకు తెలియదు, కానీ నోటీసు మాత్రం ఇవ్వాలి. హైకోర్టు అనేది కరెక్ట్. ఇక రెండవది, ప్రభుత్వ అనుమతులు తీసుకొని ఉన్నాయి కదా, మరి మీరు ఎలా కూలుస్తారన్నది రెండవ ప్రశ్న. సో అసలు అన్ని అక్రమ నిర్మాణాల్లో ప్రభుత్వ అనుమతులు ఉంటాయి. అనుమతులు చాలా అక్రమ నిర్మాణాల్లో ప్రభుత్వ అనుమతులు ఉంటాయి, నిజమే అది. కొన్నేమో ప్రభుత్వ అనుమతులు లేకుండా కడతారు, కొన్నేమో ప్రభుత్వ అనుమతులు మేనేజ్ చేసుకుని కడతారు. సో ఈవెన్ ప్రభుత్వ భూముల్లో చేసే అక్రమ నిర్మాణాలకు కూడా ప్రభుత్వ అనుమతులు చాలా ఉన్నాయి. మన వ్యవస్థ అలా పనిచేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉదాహరణకు మీకు సంబంధం లేని ల్యాండ్ కూడా మీరు మేనేజ్ చేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ మీరే చేశారు కదా అని అన్నాం అనుకోండి, చట్టం ఒప్పుకోదు. సో అందువల్ల ఎవరో అధికారులు అవినీతి పనులైతే వాళ్ళపైన శిక్ష తీసుకోవాల్సిందే తప్ప చట్ట విరుద్ధంగా ఇది వ్యవహారమా కాదా అనేది పాయింట్, అనుమతుల పాయింట్ కాదు. అనుమతులు ఇచ్చిన వాటిని కూడా ప్రాసిక్యూషన్ చేస్తున్నారు అందుకే ఇప్పుడు. అందువల్ల అనుమతులు వచ్చేస్తే అక్రమాలకు కూడా చట్టబద్ధత రాదు. అనుమతులు వచ్చినంత మాత్రాన అక్రమాలకు చట్టబద్ధత రాదు. అక్రమమే. సో అనుమతులు ఇచ్చారు కదా అంటే అనుమతులు ఇచ్చిన అధికారులపైన చర్యలు తీసుకోండి అంటుంది కోర్టు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇలాంటి వాటర్ బాటిల్ ఎంత ఉంటుంది? 10 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఉంటుంది. నేను 100 రూపాయలు గవర్నమెంట్కి శాంక్షన్ చేశాను. అవినీతి అధికారికి లంచం ఇచ్చాను, బాటిల్కి 100 రూపాయలు చెప్పినా వాడు నాకు 1000 బాటిల్లకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు. రేపు అది విజిలెన్స్ వాళ్ళు పట్టుకుంటారు. సో అప్పుడు నేనేమంటాను, నాదే సంబంధం, గవర్నమెంట్ ఇచ్చింది కదా అఫీషియల్గా అని అంటే నడవదు కదా. సో అప్పుడు ఈ కాంట్రాక్టు నాకు నేను ముందు చెప్పాను, నా బాటిల్లో 100 రూపాయలు
నువ్వు తీసుకోలేదు నీ ఇష్టం. అయినా 1000 బాటిల్ తీసుకున్నాడు, ఇలా నా తప్పేమున్నది అని మనం అన్నాం అనుకోండి, లేక అంత ఈజీగా చట్ట వ్యవస్థలు ఒప్పుకుంటాయా? 10 రూపాయల బాటిల్ 100 రూపాయలకి ఎందుకు అమ్మినామంటారు. వాడు కొన్నారు కదా అంటే కొనొచ్చు, కొన్నవాడిది తప్పవుతుంది, అమ్మిన వాడిది కూడా తప్పవుతుంది. సో అందువల్ల అక్రమ నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతులు ఇవ్వడం అనేది డెఫినెట్గా ఒక క్వశ్చన్. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజల దగ్గర అది మరింత ముఖ్యమైన క్వశ్చన్. సో ఎందుకంటే వారు నిందితులు కాదు, బాధితులు. నేను చాలాసార్లు చెప్పాను ఈ పాయింట్. కానీ ఒక పెద్ద ఫామ్ హౌస్ అక్రమంగా అనుమతులు తెచ్చుకుంటాడు ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి. అది ఆ ప్రభుత్వం మన అనుమతించింది కదా అని చెప్పి ఫామ్ హౌస్ వదిలేద్దామా? ఇప్పుడు రేపు 4 అధికారులు అవినీతి పనులే గనిపేట రాసిస్తాడు వారికి. గనిపేటలో కూడా నువ్వు ఆక్రమించుకోవడానికి అనుమతి ఇస్తాడు. రేపు వాడు ఆక్రమించుకున్నా గవర్నమెంటే అనుమతి ఇచ్చింది గనిపేట ఆక్రమణకు అని అన్న ఆన్సర్ ఉంటుంది కదా. అందువల్ల అనుమతులు ఎందుకు ఇచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వ్యవస్థ ఎంత అవినీతిలో కూరుకుపోయింది అన్నదానికి ఉదాహరణ. ఒకవేళ ఏదైనా ఒక అక్రమ నిర్మాణానికి గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసింది అనుకోండి, అది మళ్ళీ వేరే విషయం వస్తుంది. అనుమతులు ఇవ్వడమేమో అధికారులను మేనేజ్ చేసి తెచ్చుకునేటువంటి అక్రమ పద్ధతిలో అనుమతి. చట్టబద్ధంగానే బీఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్లోనూ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్లో ఎలా అయిందనుకోండి, అది ఇంకా వేరే క్వశ్చన్ వస్తుంది. మరి ప్రభుత్వమే డబ్బులు తీసుకొని రెగ్యులరైజ్ చేసింది కదా అని. అందువల్ల ఇదేమి హైకోర్టు ఏదో హైడ్రాన్ ఆపేసినట్లు చట్టబద్ధత లేదు అని అన్నారు కూడా. ఇప్పుడు అందుకే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది దీనికి ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలి అని. సో దీనికి ఒక ఆర్డినెన్స్ రూపంలో జారీ చేసి ఒక చట్టబద్ధత కల్పించాలని కూడా ఆలోచిస్తున్నారు. అందువల్ల ఇవన్నీ హైకోర్టు విచారణలో రైజ్ అవుతున్న ప్రశ్నలే. ఎక్కడన్నా హైడ్రా ఆపరేషన్లు ఇక ఆపండి, ఇక మీరు ఏది ముందుకు పోవాల్సిన అవసరం లేదు అని కోర్టు తీర్పిచ్చిన రోజు ఆ చర్చ వేరే రకంగా ఉంటుంది. అలా కోర్టు తీర్పిచ్చింది ఇవ్వలేదు కదా. రైట్ సార్, మరొకటి సార్, సెప్టెంబర్ 17th సంబంధించినటువంటి విషయం. సెప్టెంబర్ 17th కేంద్ర సాంస్కృతిక